వెల్కమ్ టు ది లియో. ముందుగా అందరికీ క్రోధినామ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఇక అసలు విషయంలోకి వెళితే నిన్న చంద్రబాబు గారి కేసుకు సంబంధించిన ఫైల్స్ తగలబెట్టారని మనం మాట్లాడుకోవడం జరిగింది. దానికి సంబంధించి నేటికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్గా నడుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే సిట్ అధిపతిగా ఉన్నటువంటి కొల్లు రఘురామరెడ్డి ఉన్నాడు, ఆయన ఇచ్చినటువంటి వివరణ అనేది అత్యంత వివాదాస్పదంగా ఉంది. పైగా ఎన్నికల కమిషన్ ఆయన్ని అస్సాంకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అంటే తాను ఏపీ వదిలి వెళ్ళిపోతున్నాడు కాబట్టి మళ్ళీ తిరిగి ఏపీ వస్తాడో లేదో తెలియదు కాబట్టి తన హయాంలో జరిగిన అవకతవకలన్నీ కూడా నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నం జరిగిందని చెప్పి ఇప్పుడైతే ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఆయన ఏం వివరణ ఇచ్చాడంటే నిన్న ప్రింటింగ్ మిషన్లో సరిగ్గా రాకపోవడం వల్ల కొన్ని పత్రాలు బ్లర్ అవ్వటం వల్ల కొన్ని పత్రాలు ప్రింటింగ్ మిషన్లో ఇరుక్కుపోవటం వల్ల వాటన్నిటినీ తీసి మేము తగలబెట్టామని చెప్తున్నాడు. ఒకవేళ అదే నిజమైనప్పటికీ కూడా ఒక కేసుకు సంబంధించిన పత్రాలు ఇలా తగలబెట్టే పరిస్థితి కానీ లేదా వాటిని డిస్ట్రాయ్ చేసే పరిస్థితి కానీ ఉంటే దానికి పంచనామా నిర్వహించాలి, పై అధికారుల పర్మిషన్ తీసుకోవాలి, అదంతా కూడా రిటర్న్గా ఉండాలి. ఎన్ని కాగితాలు తగలబెడుతున్నారు, వాటిలో ఏ డేటాకు సంబంధించి ఉంది, దానికి అసలు రీజన్ ఏంటి అనే విషయాలను పంచనామా రూపంలో తెలియజేయాలి. బట్ అలాంటి ప్రొసీజర్ ఏది కూడా మరి ఇక్కడ అధికారి ఫాలో అవ్వాలి. ఈయన ఒక ఐజీ స్థాయి అధికారి అయి ఉండి కనీసం ఒక కేసుకు సంబంధించిన ఫైల్స్ తగలబెట్టే ప్రయత్నం చేస్తే ఏం చేయాలనేది తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉంది. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరుస్తూ ప్రస్తుత ఆ సిట్ అధిపతిగా ఉన్నటువంటి ఈ కొల్లు రఘురామరెడ్డిని అస్సాం పోలీసు పరిశీలకుడిగా పంపడం అయితే జరిగింది. అంటే కేంద్ర ఎన్నికల సంఘం జగన్మోహన్ రెడ్డికి ఒక దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఇక్కడ అత్యంత వివాదాస్పదుడిగా పేరున్న నేపథ్యంలోనే ఆయన్ను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అయితే ఈ ట్రాన్స్ఫర్ విషయం ముందే తెలుసుకున్న కొల్లు రఘురామరెడ్డి ఇక్కడ ఉన్నటువంటి ఆధారాలు మొత్తం కూడా చెరిపివేసే ప్రయత్నం జరిగింది. అంటే ఖచ్చితంగా ఈ కేసులో వాస్తవానికి ఆయన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గాను అలాగే ఔషధ నియంత్రణకు సంబంధించి గతంలో నారాయణ మెడికల్ కాలేజీల మీద రైడ్ చేసి వాటిని మొత్తాన్ని కూడా సీజ్ చేసే ప్రయత్నం చేసింది కూడా ఈ కొల్లు రఘురామరెడ్డి. సో అన్ని విషయాల్లో కూడా అపరిమిత అధికారాలను జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టాడు. సో అపరిమిత అధికారాలను అడ్డం పెట్టుకుని దాదాపుగా తెలుగుదేశం పార్టీ నేతలందరినీ ఈవెన్ చంద్రబాబు గారితో సహా అందరినీ వేధించే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి అందిన ఫిర్యాదుల నేపథ్యంలోనో ఏమో తెలియదు కానీ ఆయన మీద అయితే బదిలీ వేటు పడింది. అయితే బాహ్య ప్రపంచానికంటే ముందే ఆయన మీద బదిలీ వేటు పడుతుందన్న విషయం తెలుసుకుని ముందుగానే జాగ్రత్త పడ్డాడు. అందుకనే హడావిడిగా తన వ్యక్తిగత సిబ్బందిని పంపి ఆ మొత్తాన్ని కూడా డిస్ట్రాయ్ చేసి ఆ వీడియోలు ఫోటోలు పంపాలని కొల్లు రఘురామరెడ్డి ఆరోపించాడని చెప్పి చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఒక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. చంద్రబాబు లోకేష్ కేసులకు సంబంధించిన కీలక పత్రాలు కాల్చేశారు. ముఖ్యమైన దస్త్రాలను దహనం చేసిన సిట్ సిబ్బంది ఎన్నికల తరుణంలో తగలబెట్టడంపై అనుమానాలు. జిరాక్స్ మిషన్ వేడెక్కడం వల్ల కాగితాలు ఇరుక్కుపోయాయట, ఇంకు తక్కువగా ఉండటం వల్ల ప్రింట్ సరిగ్గా రాలేదట, అందుకే కాల్చేశారట సిట్ అధిపతి రఘురామరెడ్డి సమాధానం. సో ఈ సమాధానం అనేది అత్యంత వివాదాస్పదంగా మారిన సమాధానంగా ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ప్రింట్ సరిగ్గా రాలేదన్నాడండి. ఇక్కడ హెరిటేజ్ లోగోతో ఒక ఫోటో అయితే కనపడుతుంది కదా, మరి దీని ప్రింట్ చాలా చక్కగా కనపడుతుంది, ఈవెన్ చదవడానికి కూడా అనుకూలంగానే కనపడుతుంది దీని ప్రింటు. సో దీన్ని ఎందుకు తగలబెట్టారో నాకైతే అర్థం కాల. సో ప్రింట్ రాలేదని తగలబెట్టడం అనేది ఖచ్చితంగా అది సరైన రీజన్ కాదు. కాకపోతే దొరికిపోయారు కాబట్టి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇలాంటి ప్రయత్నం చేశారు. కానీ ఇక తాడేపల్లి సిట్ ఆఫీసులో మొత్తం కుట్లుగా పోసినటువంటి పత్రాలన్నింటినీ ఇక్కడ చూడొచ్చు. ఇక తగలబెడుతున్నటువంటి సిట్ అధికారిని కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. సో చంద్రబాబు దస్త్రాలు ఇవి కాల్ చేసి వీడియోలు పంపాలని పెద్దసారి చెప్పారు. సో సిట్ అధిపతి ఐజీ కొల్లు రఘురామరెడ్డి వద్ద పనిచేసే సిబ్బంది ఓ సంచి నిండా పత్రాలు తీసుకొచ్చి అపార్ట్మెంట్ ప్రాంగణంలో మూల పోశారు, తర్వాత నిప్పు పెంటించారు. సో ఇందులో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు వివరాలు, ఈ కేసులో హెరిటేజ్ సంస్థ సిట్ అదనపు ఎస్పీకి రాసిన సమాధాన పత్రాలు, హెరిటేజ్ లోగోతో ఉన్న ఇతర పత్రాలు సహా మరికొన్ని దస్త్రాలు కాల్చేశారు. ఈ మొత్తం దృశ్యాలను సిట్ సిబ్బందే చిత్రీకరించారు. పత్రాలు తగలబెట్టడాన్ని గమనించిన స్థానికులు కొందరు అవి ఏం పత్రాలు, ఎందుకు కాలుస్తున్నారని ప్రశ్నించగా ఇవి చంద్రబాబు గారి కేసుకు సంబంధించిన దస్త్రాలు అంటూ సిబ్బంది సమాచారం ఇచ్చారు. పత్రాలను కాల్చేసి ఆ వీడియోలు పంపాలని చెప్పి పెద్దసారే చెప్పారని. అంటే ఎవరైతే సిట్ అధిపతి ఉన్నాడో ఆయనే స్వయంగా ఈ పత్రాలు తగలబెట్టి ప్రూఫ్ కోసం
వాళ్ళ పత్రాలు తీసుకెళ్ళి ఎవరికైనా ఇచ్చేస్తారేమో, లేదా వీళ్ళు ఎక్కడన్నా దాచి డ్రామాలు ఆడతారేమో తెలియదు కదా. కాబట్టి మొత్తం పత్రాలను తగలబెట్టి ఆ తగలబెట్టిన ఫోటోలు వీడియోలు నాకు పంపాలని చెప్పి ఆయన అయితే కోరినట్టుగా సిట్ అధికారులు చెప్పారు. సో దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సో తగలబెట్టేశారు ఎన్నికల ముందు సిఐడి ఘనకార్యం. తాడేపల్లి సిట్ ఆవరణంలో కీలక పత్రాల దహనం, హెరిటేజ్ డాక్యుమెంట్ ప్రతులుగా గుర్తింపు, నిప్పంటించిన పత్రాల్లో కనిపించిన హెరిటేజ్ కంపెనీ ఫైల్ అని చెప్పి కేసును పక్కదారి పట్టించేందుకని టీడీపీ ఫైర్, ప్రింట్గా సరిగ్గా లేక కాల్ చేసామన్న సిఐడి, దానికి రూల్స్ ఉంటాయని మరిచిన వైనం. సో ఇక అసలు విషయం ఏంటంటే స్టేట్ నుంచి కొల్లి అవుట్. ఎవరైతే ఈ కొల్లు రఘురామరెడ్డి సిట్టు అధిపతిగా ఉన్నాడో ఆయన్ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ బదిలీ చేసి జగన్మోహన్ రెడ్డికి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇచ్చింది. ఈ బదిలీ సందర్భంగానే ఆయన వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆ పత్రాలు మొత్తం కూడా డిస్ట్రాయ్ చేసే ప్రయత్నం జరిగిందని అనుమానాలు వస్తున్నాయి. సో పోలీసు పరిశీలకుడిగా అస్సాంకైతే బదిలీ చేయడం జరిగింది. జగన్కు ఎన్నికల కమిషన్ మరొక షాకు, వైసీపీకి అస్మదీయ ఐపీఎస్గా రఘురామిరెడ్డి. సిట్ పేరుతో విపక్ష నేతలపై గురి, బాబు అరెస్టు చేసింది ఆయనే. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సారథిగా అపరిమిత అధికారాలు. ఆ టైంలో చాలా కీలకమైన వ్యవహారాలు నడిపాడు ఆయన. ఔషధ నియంత్రణ విభాగం పైన ఆధిపత్యం. దీన్ని అడ్డం పెట్టుకునే నారాయణ లాంటి మెడికల్ కాలేజీల మీద రైడ్స్ చేయటం, అక్కడ ఏదో జరిగిందని చెప్పి తప్పుడు కేసులు సృష్టించే ప్రయత్నం చేయటం, అక్కడ సీసీ రికార్డులన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోవడం, ఇలాంటి చర్యలకు పాల్పడింది ఎవరయ్యా అంటే ఈ కొల్లు రఘురామిరెడ్డే. సో ఇలాంటి వ్యక్తి కాబట్టి ఇప్పుడు మార్చడం జరిగింది. సో మాట వినని అధికారులు విపక్షాలపైనే గురి, ఎన్నికల వేళ మరిన్ని వేధింపులకు పథకం. ఆయనను తప్పించి గట్టి దెబ్బ కొట్టిన ఈసీ, ఇది తెలిసే సిట్లో పత్రాలు కాల్చివేశారు. సో ఆల్రెడీ ఈయన బదిలీ అవుతున్నాడని విషయం తెలిసి, ఒకవేళ బదిలీ అయితే మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తాడో తెలియదు, ఈ ప్రభుత్వం ఉంటుందో లేదో తెలియదు. కాబట్టి తాను బదిలీ అయ్యే సమయంలో తన హయాంలో జరిగినటువంటి అవకతవకలు, ఏదైతే దొంగ పత్రాలు అనుకోండి, ఫోర్జరీ పత్రాలు అనుకోండి, లేదా దొడ్డిదారిని తెచ్చిన పత్రాలు అనుకోండి, ఏ పత్రాలు అయితే ఉన్నాయో, ఏదైతే బయటపడితే తనకు ప్రమాదమో ఆ పత్రాలు మొత్తాన్ని కూడా నామరూపాలు లేకుండా కాల్చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అధికారినండి, నేను అధికారంలో ఉన్నప్పుడు ఏదో చేయకూడని పనులు చేశాను, దాని ఆధారాలు ఉండిపోయాయి. ఇప్పుడు నేను బదిలీ అయ్యా, నేనేం చేస్తా తెలివిగా వెళ్ళేటప్పుడు ఎందుకు వచ్చిన తలనొప్పి, రేపటి రోజున ఏమవుతుందో తెలియదు కదా అని చెప్పి ఆధారాలు మొత్తం కూడా చెరిపేసే ప్రయత్నం చేస్తా. సో అలా చెరిపేసే ప్రయత్నంలో భాగంగానే తాను విచారించినటువంటి చంద్రబాబు గారి ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించిన ఫైల్స్ మొత్తాన్ని తగలబెట్టారు. అంటే ఆ కేసులో ఆయన్ని ఇరికించడానికి ఏదో దొడ్డిదారిన చేయకూడని పనులను ఈ ఐజీ అయినటువంటి రఘురామిరెడ్డి చేశాడు. అవి బయటపడితే రేపటి రోజున తనకు ప్రమాదం అని తెలిసి ఈరోజు తన వ్యక్తిగత సిబ్బందిని పంపి మొత్తాన్ని కూడా కాల్చేశారని చెప్పి అనుమానాలు వస్తున్నాయి. ఒకవేళ నిజంగా బదిలీ చేసి ఉండకపోతే ఆయన ఈ పని కొద్దిగా ఆలస్యంగా చేసేవాడేమో. ఎందుకంటే రేపు ఎన్నికల వరకు కూడా ఆగి ఎన్నికల తరువాత ఫలితాలు ఎటొస్తాయో కొంచెం అంచనా వేసుకుని, ఇక లేదు ఈ ప్రభుత్వం ఓడిపోవడం ఖాయమని నిర్ణయించుకుంటే అప్పుడు ఏ ఫైల్స్ తగలబెడుతురు, అది వేరే విషయం. తెలంగాణలో కూడా యాజ్ ఇట్ ఈజ్ అదే కదా జరిగింది. ఏందో పర్యాటక శాఖలో అనుకుంటా ఫైల్స్ మొత్తం తగలబెట్టేశారు. సో అలా చేతుడు. బట్ ఆల్రెడీ ఎన్నికల కంటే ముందే ఈయన బదిలీ అయిపోయాడు. సో తర్వాత ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేని పరిస్థితి. కాబట్టే తాను వెళుతూ ఆధారాలు మొత్తం చెరిపివేసే ప్రయత్నం చేశాడు. అంటే ఈయన్ను ట్రాన్స్ఫర్ చేస్తున్నారనే విషయం ముందుగానే గ్రహించాడు. అందులో భాగంగానే తన హయాంలో జరిగినటువంటి అవకతవకలన్నింటినీ కూడా కొట్టేసినట్టుగా అయితే తెలుస్తుంది. సో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో కానివ్వండి, లేదా ఈ మెడికల్కి సంబంధించి కానివ్వండి, ఆయన కొన్ని కీలక అధికారాలను తన చేతిలో పెట్టుకుని బడా వ్యక్తులను, బడా కార్పొరేట్ ఆసుపత్రులను కూడా గజగజలాడించిన పరిస్థితి. సో కొన్ని ఆసుపత్రులను బెదిరించి పార్టీకి ఫండింగ్ కూడా ఇప్పించాడని చెప్పి, సరే రకరకాల ఆరోపణలు, అందులో ఎంత వాస్తవం ఉంది, ఎంత ఇది ఉందనేది రేపటి రోజున ప్రభుత్వాలు మారిన తర్వాత విచారణ చేస్తేనే కానీ తెలియదు. మొత్తానికి ఈయన చెప్పినది మాత్రం పూర్తిగా తప్పు. ఏమని చెప్పాడు ఈయన, ప్రింట్ సరిగ్గా రాలేదని కాల్ చేశారట. కానీ హెరిటేజ్ పత్రాలను కానీ లేదా సిఐడికి సంబంధించి నేను ఆల్రెడీ సెక్షన్తో సహా చదివి వినిపించాను నిన్న వీడియోలో. సో మరి అవన్నీ కూడా చాలా స్పష్టంగా కనపడుతున్నావే, అవేమి ప్రింట్ ఏమి తప్పుగా రాలేదే, ప్రింట్ పర్ఫెక్ట్గానే వచ్చిందే. ఇక్కడ దీన్ని కూడా విచారించాలి. ఒక రకంగా ఈ కాగితాలు ఎప్పుడు ప్రింట్ తీశారు, ఇప్పుడు ప్రింట్ తీశారు వాళ్ళు చెప్తున్నట్టు, గతంలో తీసిన ప్రింట్లా? ఒకవేళ ఇప్పుడు తీస్తే ఆ కేసుకు సంబంధించి ఇప్పుడు ప్రింట్లు ఎందుకు తీయాల్సి వచ్చింది? వాస్తవానికి ఆ కేసు ప్రస్తుతానికి హోల్డ్లో ఉంది, దానికి సంబంధించి ఎటువంటి కదలికలు లేవు. మరి ఆ కేసు ఫైల్స్ను ఎందుకు ప్రింట్ తీయాల్సి వచ్చింది? ఒకవేళ గత
గతంలో తీసిన ప్రింట్లు అయ్యి ఉంటే ఎప్పటి వరకు ఎందుకు కాల్చలేదు, ఎప్పటి వరకు ఎందుకు హోల్డ్ చేశారు, ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఏది ఏమైనా కొల్లు రఘురామరెడ్డి మాత్రం పత్రాలను కాల్చి అడ్డంగా దొరికిపోయాడు. తనపై బదిలీ వేటు పడిందని తెలిసి తాను వెళుతూ ఆ ఆధారాలన్నింటినీ కూడా ధ్వంసం చేసినట్టుగా తెలుగుదేశం పార్టీ అయితే ఆరోపిస్తుంది. మరి చూద్దాం దీని మీద ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకుంటే ఎటువంటి సమాధానం చెబుతుంది, లేదా తెలుగుదేశం పార్టీ మరి ప్రభుత్వం మారితే ఎటువంటి పరిస్థితులు ఉంటాయనేది వేచి చూద్దాం.